ఇది స్వామి, మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి, అంటే మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరచుగా వెళ్ళారు కొన్ని సందర్భాల్లో, అండ్ అక్కడ ఖైదీలకి కావాలని వెళ్ళాం, ఖైదీలకి మీరు పట్టుకుంటూ వెళ్తే అయ్యో రామ చేయించాలి అక్కడ సరిపోయింది. అక్కడ ఖైదీలతో మాట్లాడారు, ఒక ప్రవచనాలు ఇచ్చారు. ఎట్ సేమ్ టైం నేను ఒక ఫోటో చూసాను స్వామీజీ, నిజంగా ఒక ఖైదీ వచ్చి మీ పాదాలను కడుగుతున్నారు. అంటే చాలా సందర్భాల్లో నిజంగా ఓపెన్ గా బయట ఆ జైలు, అందులో ఒక ఖైదీ అంటే అక్కడ ఉండి ఎవరైనా సరే, ఒక నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు కూడా మరొకసారి దానిలో పోవడానికి ఇష్టపడరు. అంటే అట్లాంటి వ్యక్తులతో మనం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ జైల్లో మొట్టమొదటి మా పెద్ద స్వామి రామస్తంభం కట్టారు. అక్కడ ఒక స్తంభం ఉంది అని నేను విన్నాను. అవును, అక్కడ 3 జైళ్లలో కట్టారు. ఓకే ఓకే. రాజమహేంద్రి, మదురై, బర్హంపూర్ ఒరిస్సాలో 3 సెంట్రల్ జైల్లోనూ రామకృత స్తంభాలు కట్టారు. అంటే 108 దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. అది రామాయణ ప్రభావాన్ని లోకంలో నలుగురికి తెలియచేయడం కోసమని వారకు జరిపిన ఒక 9 సంవత్సరాల అఖండ ఉద్యమం అది. ఓకే. అది శ్రీరామ క్రతువు అని అంటారు దాన్ని. సో ఆ సందర్భంలో 27 రోజులు ఒక క్రతువు చేసి అక్కడ ఒక స్తంభం కట్టేవారు. రామక్రతు స్తంభాలు అప్పుడు కట్టారు. ఆ 9 ఏళ్లలో మొత్తం దేశంలో జైల్లో కూడా, రాజమండ్రి జైల్లో కూడా అప్పుడు కట్టారు అనమాట. అంటే జైల్లో కట్టడానికి రీజన్? ఎస్, మనిషిలో మార్పు అనేది దండన వల్ల కాదు, దయ వల్ల కలగాలి. మనిషిలో మార్పు పోలీసుల వల్ల కాదు, దైవం వల్ల కలగాలి. మానసికమైనటువంటి మార్పు రావడం అనేటువంటి దానికి ఒక మానవుడి యొక్క చరిత్రే దాన్ని మార్పు. రాముడు మంచి మానవుడు, ఆదర్శ మానవుడు. అందుకోసం అతని నామాన్ని రాయడం ద్వారా మనస్సులు బాగుపడతాయి. రామనామం రాస్తే రాళ్ళు అతుక్కుని బ్రిడ్జ్ అయింది. రాళ్ళు అతుక్కోగలిగిన మన మనసును అతుక్కోలేవా? అందుకోసం వారు అది తీశారు. అలా కానీ దీంట్లో వారు ఆ పెరియార్ని కలిసినటువంటిది ఉందన్నమాట. ఈయన పెరియార్. వీరు స్వామి గారు వీరు వెళ్ళినప్పుడు వారు కలిశారు. కలిసినప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడారు. స్తంభాగిరి, రాజమండ్రి, ఈ తిరుమలలో, ఇది బర్హం, ఇది ముఖ్యనాథ్ నేపాల్లో రామకృష్ణ స్తంభాలు. మధురాచలం, భద్రాచలం కూడా ఎక్కడెక్కడ రామకృష్ణ స్తంభాలు జరిగాయో, ఏ డేట్స్ లో జరిగాయో అంతా డేటా అనమాట. మధురై సెంటర్. అలాగే ఎక్కడెక్కడ చేశారో మొత్తం దాంట్లో దొరికినంత వరకు దీంట్లో ఈ బర్హంపురం చేయాలి, ఇది రాజమహేంద్రి చేయాలి. అప్పట్లో జైలు ఎలా ఉండేది రాజు. ఇష్టం మీకు ఇస్తా. మనుషుల్లో పరివర్తన అనేది అలా రావాలి తప్ప దండంతో కాదు వచ్చేది, మంచితనంతో తేవాలి అని దాంట్లో కూడా వాళ్ళందరి చేత కూడా రామనామం రాయించాడు జైల్లో 27 రోజులు చేసి. ఆ రాసిన కాగితాలన్నీ దాంట్లో వేసి అక్కడ కూడా వాళ్ళ చేత ఇటుకల మీద రాయించి, ఆ ఇటుకలతోటి స్తంభాన్ని కట్టించి, స్తంభానికి మధ్యలో గ్యాప్ పెట్టి ఈ రాసిన పత్రాలను దాంట్లో వేస్తారు. రామ పట్టాభిషేకం దాంట్లో అలా కట్టారు.
మీరు వెళ్ళినప్పుడు స్వామీజీ అంటే ఈ రాజమండ్రి జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు నిజంగా చూసాను చాలా క్లోజ్గా ఆ పిక్చర్స్ చూస్తేనే నాకే చాలా విచిత్రంగా అనిపించింది ఓపెన్గా చెప్పాను. ఎందుకంటే సమాజంలో రెగ్యులర్గా జరిగే విషయం కాదు అది. రెగ్యులర్గా అసలు నేనైతే ఎక్కడ చూడలేదు. మీ అనుభవం ఒక్కసారి. ఆ, పెద్ద స్వామివారు చేశారు, మా గురువు గారు చేశారు కనుక దాన్ని మనం కొనసాగించాలి. మా ఉద్దేశం ఎప్పుడు అంతే. వారు ఏ ఏ కార్యక్రమాలు చేశారో వాటిని మరింత ఉన్నతంగా మనం జరిపి సమాజానికి అందించడమే మన కార్యక్రమం. అది యోగ్యమా కాదా, మనం అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు మేము చేయలేం. వారు చేసిన దాన్ని కొనసాగించాలి. అందుకోసం మేము రాజమండ్రి జైలుకి వెళ్ళాం చాలాసార్లు. స్వామీజీ ఆ జైల్లో ఉండే వాళ్ళకందరికీ వాళ్ళ ఫ్యామిలీస్కి కుట్టు మిషన్లు ఇచ్చారు. అవును. వాళ్ళ వాళ్ళ పిల్లలకి వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో దగ్గరలో ఉండేటువంటి స్కూల్స్లో చదువుకోవడానికి ఏర్పాట్లు చేయించాం వాళ్ళకి. అలాగే ఇక్కడ మన వరంగల్లో జైలుకి వెళ్ళాం, నిజామాబాద్లో జైలుకి వెళ్ళాం. వాళ్ళ చేత ఈ వెంకటేశ శరణాగతి దీక్ష అని కార్యక్రమం చేయించాం. ఇక్కడ మన చల్లపల్లి జైల్లోను, ఇక్కడ మన హైదరాబాద్లో. ఇక్కడ జైల్లో చేసినప్పుడే ఇక్కడ ఒక అతను ఉండేవాడు జైల్లో, జీవిత ఖైదీ. అతను దీక్ష పట్టిన తర్వాత వెంకటేశ్వరుని పరమ భక్తుడి కింద మారిపోయి సుమారు కొన్ని 2, 3, 4 వేల పాటలు రాశాడు వెంకటేశ్వర స్వామి మీద. జైల్లో 2,000 పైన రాశాడు. ఆ తర్వాత అతనికి జీవిత ఖైదీ వేసిన దాన్ని వాళ్ళు తీసేసి తర్వాత అతన్ని బయటకు వదిలిపెట్టేశారు. బట్టి వెంకన్న అని ఇక్కడ మన ఊళ్ళోనే ఉంటాడు, అతను హైదరాబాద్లో. అతను ఒక పెద్ద సంస్థ పెట్టుకుని చక్కగా మంచిగా చేస్తున్నాడు సేవా కార్యక్రమం, సెక్యూరిటీస్ లాంటిది. స్వామీజీ ఇంకొకటి స్వామీజీ, ఇక్కడ ఇప్పుడు హరిజనులకు సంబంధించి ఈరోజు ఇన్ని చేస్తున్నారు, ఇవన్నీ ఒకవైపు. ఈ మరొక వైపు వాళ్ళని అర్చకులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో మీ కేంద్రంగా జరుగుతుంది. దీని పట్ల కొంత విమర్శ ఖచ్చితంగా ఉంది. చాలా అంటే నేను విన్నాను అనేక సందర్భాల్లో. దీన్ని ఎలా చూడొచ్చు, ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్, గుడిలోకి రానివ్వట్లేదు మమ్మల్ని అని బాధపడ్డ వాళ్ళని నేను చూశాను స్వామీజీ సమాజంలో. ఇప్పటికీ ఉన్నారు స్వామీజీ అక్కడక్కడ. సమాజానికి ఒక ఆధ్యాత్మిక విప్లవకర్త రామానుజుల వారు. రామానుజాచార్య వారు ఆ రోజుల్లో 1000 ఏళ్ల క్రితం బ్రాహ్మణేతరులకు మంత్రాన్ని ఇచ్చేవారు కాదు, హరిజన్స్కి ఇచ్చేవారు కాదు. ఆడవాళ్ళకి అసలు ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు కూడా మంత్రం వినే అధికారం లేదు అనేవారు. వింటే చెవులో సీసం పోయాలి, అంటే నాలుకని తీసేయాలి అనే రకం ఉండేది. అవి నిజంగా జరిగాయి ఉంది, అలా ఉంది. యా, అంటే ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ ది డే వాజ్ లైక్ దాట్ ప్రాబబ్లీ. కానీ రామానుజాచార్యుల వారు వారి యొక్క అనుభవంతో 120 ఏళ్ళు ఉన్నారు వారు దేశం అంతా తిరిగారు. వారు తిరిగి చూసినప్పుడు దేవుడు గురించినటువంటి దివ్య దేశాలు అంటాం. మన రామానుజ చుట్టూ దివ్య దేశాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఇక్కడ దివ్య దేశాలు? ఈక్వాలిటీ అని పేరు పెట్టి దేవాలయాలు ఎందుకు పెట్టారు అని సందేహం వస్తుంది చాలా మందికి. దానికి కారణం ఏంటంటే ఆ దివ్య దేశాలని వారు వెళ్ళి అక్కడ చరిత్ర చూసినప్పుడు దేవుడు అక్కడ ఏ పక్షపాతం ఎవరి విషయంలో, ఏ ప్రాణి విషయంలోనూ చూపించలేదు. ఒకచోట పక్షికి మోక్షం ఇచ్చాడు ఆయన, ఒకచోట కప్పకి మోక్షం ఇచ్చాడు, ఒకచోట హరిజనుడికి ఇచ్చాడు, ఒకచోట స్త్రీలకు ఎంపవర్మెంట్ ఇచ్చాడు. స్త్రీలు ఎలా చెబితే అట్లా నడవాలి, మగవాళ్ళైనా సరే అని కొన్ని ఆలయాల్లో అలా ఉంది. సో భగవంతుడు ఇంత ఉదారంగా అన్ని వర్ణాలని, అన్ని వర్గాలని, స్త్రీ పురుష ఆ తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా ఆదరించినప్పుడు మనుషుల్లో ఎందుకు ఇది తీసుకొచ్చారు? కనుక ఇది తప్పు. ఆ రకంగా వారు ఒక ప్రేరణ పొంది సమతా స్ఫూర్తికి కారణమయ్యారు. అంటే ఆ దివ్య దేశాలు రామానుజుల వారికి ఆ స్ఫూర్తిని ఇవ్వగలిగాయి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు రామానుజుల వారి చుట్టూ అంటే ఆ దివ్య దేశాల ప్రభావం ఒక వ్యక్తిని ఇంత ఉన్నతంగా తయారు చేసిందంటే ఎవరినైనా తయారు చేయగలుగుతాయి. అవి మనం అందుకోవడానికి వీలుగా మన యాంటెనాని ఓపెన్ చేసి పెడితే
ఆ ప్రేరణ మనని కూడా అంత సమున్నతంగా ఎదిగేటట్టుగా చేయగలుగుతాయి. అందుకోసం అవి తీసుకొచ్చి పెట్టింది. వారు మనకు ఆ సందేశం ఇస్తున్నారు అక్కడ పైన కూర్చుని, సమతామూర్తిగా రామానుజుల వారు. సో ఆ రోజుల్లో వారే హరిజన్స్కి ఆలయపు ద్వారాలు తీసి తమతో పాటు లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించారు 1000 ఏళ్ల క్రితం. మరి ఆ రోజుల్లో ఏమంటే మాటలు మాట్లాడితే వాడి తల తీసేవాడు వాడు. అలాంటి దాన్ని తాము ఆచరించి అందరి చేత ఆచరింపజేశారు, పరిపాలకుల చేత ఒప్పించారు రామానుజుల వారు. సో వారి మార్గంలో నడిచే వ్యక్తులుగా మనం కూడా చెయ్యాలని మా పెద్ద స్వామివారు హరిజన్ కాలనీ కట్టి చూపించారు.